ఉదయపు నడక మిత్ర మండలి మహిళా విభాగం అందరికీ నా నమస్సుమాంజలు. నా పేరు మకాల సత్యనారాయణ. స్వగ్రామం అర్తమూరు. 78 నుంచి 88 వరకు మచిలీపట్నంలోనే ఉన్నాను. నా ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ కాలేజీ ఫస్ట్ బ్యాచ్. ఈరోజు నన్ను ఇక్కడికి మీరు ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్, యోగ శక్తి చికిత్స మొదలగు విభాగాల గురించి క్లుప్తంగా చెప్పడానికి వచ్చాను. 2002లో అప్పటికే 20 సంవత్సరాల సేవా రంగంలో నా పనికి గాను గవర్నమెంట్ నాకు పేదరికం అంచనా వేయటానికి రీసెర్చ్ ఆఫీసర్గా నియమించింది. ఇప్పుడు 2002లో ఆ రీసెర్చ్ ఆఫీసర్గా చేస్తున్న కాలంలో పేదరికానికి అతిపెద్ద కారణం అనారోగ్యం. ఈ అనారోగ్యం మీద పనిచేయాలి అని ఒక నిర్ణయం తీసుకుని తర్వాత ఎంఎస్సి ఆక్యుపంక్చర్ చేసి హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో పిహెచ్డి చేసి ఆక్యుపంక్చర్ని వ్యాప్తి చేయటానికి కాలేజీ పెట్టి సుమారు 1000 మందిని తయారు చేసి ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి హెల్త్ అడ్వైజర్గా ఉండి ఆక్యుపంక్చర్ని ఈ దేశం ఓ ప్రత్యేక విభాగ చికిత్సగా గుర్తింపు ఇచ్చేలాగా చేసిన వాళ్ళలో నేను కూడా ఒకడినే అని చెప్తా ఉన్నా. అనేక టీవీ ప్రోగ్రామ్స్ కానివ్వండి, రేడియో ప్రోగ్రామ్స్ కానివ్వండి, పెద్ద పెద్ద కాలేజీల్లో అంటే హోమియో కాలేజీల్లో, ఆయుర్వేదం కాలేజీల్లో, మెడికల్ కాలేజీల్లో ఈ ఆరోగ్య విభాగం గురించి చెప్పి డెమోన్స్ట్రేషన్ చేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది బాగుంది అనేలాగా చేశారు. 23 సంవత్సరాలుగా ఈ రంగంలో పనిచేస్తా ఉన్నా. రీసెంట్గా ఇక్కడ డిగ్రీ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. రీసెంట్గా ముదిగొండ శాస్త్రి గారి ఆధ్వర్యంలో కోఆపరేటివ్ బ్యాంక్ ఎదురుగుండా ఉన్న కాలేజీలో కార్యక్రమం చేశాం. అంతకుముందు ఇంజనీరింగ్ కాలేజీలో చేశాను. ఓకే, ఏంటి ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ అంటే ఏంటి? ఆక్యుప్రెషర్ అంటే నొక్కుడు, ఆక్యుపంక్చర్ అంటే గుచ్చుడు. ఈ నొక్కుడు ఏంది, గుచ్చుడు ఏంది, వైద్యం ఏంది? దానికి దీనికి సంబంధం ఏంటి కదా, అది కావాలి. ఇప్పుడు ఫస్ట్ అక్కడి నుంచి మనం మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఈ నొక్కుడికి గుచ్చుడికి ఒకటి అంటుకునుంది, అదేంటంటే ప్రాణశక్తి. ఆ నొక్కినా ఈ గుచ్చినా వచ్చేదేంటి? ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి గురించి చాలా వివరంగా చెప్పిన శాస్త్రం యోగా. ప్రాణశక్తి గురించి చాలా బాగా చెప్పిన శాస్త్రం యోగా. ఎప్పటి నుంచి ఉంది యోగా? ఎప్పటి నుంచి ఉంది? వేల సంవత్సరాలుగా ఈ దేశంలో డాక్యుమెంట్ చేయబడి, స్టాండర్డైజ్ చేయబడి, ప్రూవ్ చేయబడి
అటువంటి శాస్త్రం మన భారతదేశపు యోగా. ఆ యోగాలో 5 విభాగాలు ఉంటాయి. ఎన్ని? 5. ఒకటి అన్నమయ కోశ. హలో 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 పర్లేదు. హలో. అన్నమయ కోశ. రెండోది ప్రాణమయ కోశ. మూడోది మనోమయ కోశ. 4 జ్ఞానమయ కోశ. 5 ఆనందమయ కోశ. మనం అన్ని కోశాలు పెట్టి చెప్పుకుంటే మన టైం పుణ్యకాలం అయిపోతుంది. కాబట్టి మొదటిది అన్నమయ కోశ. అన్నమయ కోశ డీల్స్ అన్నమయ కోశ డీల్స్ ఫిజికల్ అండ్ కెమికల్ బాడీ. ఫిజికల్ బాడీ అంటే మన అవయవాలు, బాడీ. కెమికల్ బాడీ అంటే బ్లడ్ అండ్ యూరిన్. అంటే ఈ ఫిజికల్ బాడీ సంబంధించిన పరీక్షలు ఏంటి? ఎక్స్రే, ఎంఆర్ఐ, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్. ఈ 4 టెస్టులు లేకుండా వైద్యం చెయ్యని వాళ్ళు ఎవరు అంటే అలోపతి. ఈ 4 టెస్టులు లేకుండా మందు రాస్తే అమెరికాలో పనిష్మెంట్ దొరుకుతుంది. భారతదేశంలో 95% మెడికేషన్ ఈ 4 టెస్టులు లేకుండా నడిచిపోతున్నాయి. ఒక సీనియర్ పేషెంట్ లక్షల మందికి వైద్యం చేసేలాగా భారతదేశంలో ఇప్పుడు ఉంది. ఓకే. ఈ ఫిజికల్ బాడీలో 5 విభాగాలు ఉన్నాయి. ఏంటా 5 విభాగాలు? చెవి విభాగం, కన్ను విభాగం, ముక్కు విభాగం, నోరు విభాగం, నాలుక విభాగం. 5 విభాగాలు. ఓకే. ఈ 5 విభాగాల్లో మనం ఫస్ట్ చెవి చెప్పుకున్నాం కదా. ఈ చెవి విభాగంలో ఎవరున్నారు అని చూస్తే మన జుట్టు, బోన్స్ అండ్ కార్టిలేజెస్. బోన్స్ అండ్ కార్టిలేజెస్. తర్వాత రీప్రొడక్టివ్ సిస్టమ్, పీరియడ్స్, ప్రెగ్నెన్సీ, ఎరెక్షన్, ఇవన్నీ కూడా చెవి విభాగంలో ఉంటాయి. వీళ్ళకి ఈ విభాగానికి అధిపతులు ఎవరు అంటే కిడ్నీ, యూరినరీ బ్లాడర్. ఈ విభాగానికి అధిపతులు ఎవరు? కిడ్నీ, యూరినరీ బ్లాడర్. కిడ్నీ, యూరినరీ బ్లాడర్ ఎలా పనిచేస్తాయి అంటే రాత్రి పగల్లాగా పనిచేస్తాయి. ఎట్లా? రాత్రి పగలు. రాత్రి 12 గంటలు, పగలు 12 గంటలు అయితే ఆ రోజున ఏమంటాం మనం? భలే మంచి రోజు, పసందైన రోజు, ఘంటసాల గారి పాట. పగలు రాత్రి 12 గంటల్లాగా పనిచేస్తే మనం మనుషులు ఎట్లా ఉంటాం? బాగుంటాం, హ్యాపీ. అలాగే కిడ్నీ, యూరినరీ బ్లాడరు చెరిసగం లాగా పనిచేస్తే ఎవరు హ్యాపీగా ఉంటారు? చెవులు, జుట్టు, మన బోన్ స్ట్రక్చర్, బోన్స్ అండ్ కార్టిలేజెస్. తర్వాత
పీరియడ్స్, ప్రెగ్నెన్సీ, ఎరెక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ విభాగాలన్నీ చాలా సంతోషంగా ఉంటాయి. కానీ వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం వచ్చింది అనుకోండి, కిడ్నీ, యూరినరీ బ్లాడర్ మధ్య వ్యత్యాసం వస్తే ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? చెవులు, జుట్టు, బోన్స్ అండ్ కార్టిలేజెస్, రీప్రొడక్టివ్ సిస్టమ్. ఇప్పుడు మన జుట్టుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, చెవులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ప్రెగ్నెన్సీ, పీరియడ్స్ లాంటి సమస్యలకు కానీ ఎవరిని పట్టుకోవాలి మనం? కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ని పట్టుకోవాలి. ఏం చేయాలి? కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ని సమస్థితిలో పనిచేసేలాగా, ఇద్దరు సమస్థితిలో పనిచేసేలాగా చేయగలిగితే ఆ గ్రూప్ ఆఫ్ ప్రాబ్లమ్సే పోతాయి. ఓకే, రెండవ గ్రూప్ ఎవరు? ముక్కు. ఈ ముక్కు గ్రూపులో ఎవరున్నారు అంటే స్కిన్ అండ్ బాడీ హెయిర్. స్కిన్ అండ్ ఈ విభాగానికి అధిపతులు ఎవరు అని చూస్తే లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. వీళ్ళిద్దరూ పగలు రాత్రిలా పనిచేస్తారు. ఒకళ్ళు చల్లదనాన్ని ఇస్తారు, ఒకళ్ళు వెచ్చదనాన్ని ఇస్తారు. ఎవరు చల్లదనం, ఎవరు వెచ్చదనం? లంగ్ పనిచేస్తే చల్లదనం వస్తుంది, లార్జ్ ఇంటెస్టైన్ పనిచేస్తే వెచ్చదనం వస్తుంది. ఆ వెచ్చదనం, ఈ చల్లదనం రెండు సమానంగా ఉంటే దీని ప్రాబ్లమ్స్ ఉండవు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండవు, బాడీ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ శాస్త్రం ఏం చెప్తోంది అంటే వీళ్ళిద్దరిని సమస్థితికి తేవటం ఎట్లా, ఈ నొక్కుడు గుచ్చుడు ద్వారా అనేది చెప్తాను. ఇందాక కిడ్నీ, యూరినరీ బ్లాడర్ని సమస్థితికి వచ్చేలాగా చేయటం ఎట్లా, ఈ లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ ని సమస్థితికి తెచ్చేలాగా చేయటం ఎట్లా అనేది చెప్పేదే ఈ నొక్కుడు గుచ్చుడు వైద్యం. మూడో గ్రూప్ ఏంటి? కంటి గ్రూప్. కంటి గ్రూప్ లో ఎవరున్నారంటే మజిల్స్ అండ్ టెండాన్స్. మజిల్స్ అండ్ టెండాన్స్. ఈ మజిల్స్ అండ్ టెండాన్స్ ఎక్కడ ఉన్నాయి? ఒళ్ళంతా ఉన్నాయి కదా. ఈ కంటి గ్రూప్ లో మజిల్స్ అండ్ టెండాన్స్ ఉన్నాయి. ఈ గ్రూప్ కి హెడ్ ఎవరు అంటే లివర్ అండ్ గాల్ బ్లేడర్. ఎవరు? లివర్ అండ్ గాల్ బ్లేడర్. ఈ లివర్ అండ్ గాల్ బ్లేడర్ లో వచ్చే వ్యత్యాసాలే కంటి మీద, మజిల్స్ అండ్ టెండాన్స్ మీద పడి రోగగ్రస్తులు అవుతున్నారు. మీ అందరికీ తెలుసు, కామెర్లు లివర్కి సంబంధించిన ప్రాబ్లం. అది ఎక్కడ కనపడుతుంది? కళ్ళల్లో కనపడుతుంది. ఇంకొంచెం ఆలస్యం చేస్తే ఒళ్ళంతా కనపడుతుంది. ఆ లివర్ బాగుపడ్డామనుకోండి, ఇవన్నీ పోతాయి. మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మన అమ్మమ్మ నాయనమ్మలు పత్యం పెట్టించి ఆ లివర్ మీద ఎఫెక్ట్ అవ్వకుండా ఆ లివర్ను బాగుపడేలాగా చేస్తే ఈ కనపడే కాదు. ఈ శాస్త్రంలో కూడా మనం చేసే పని ఏంటి అంటే ఈ లివర్ అండ్ గాల్ బ్లేడర్ల మధ్య వ్యత్యాసం లేకుండా సమస్థితికి తేవడం ద్వారా కంటి ప్రాబ్లమ్స్, మజిల్స్ అండ్ టెండాన్స్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసేలాగా ఉంటుంది. సరే, ఇంకో గ్రూప్ ఎవరు? నోరు. నోటి గ్రూప్ లో ఎవరున్నారంటే కాళ్ళు, చేతులు. చూడు, 100 కేజీలైనా ఇట్లా లిఫ్ట్ చేసేలాగా ఉన్న ఈ చేతులు చిన్న గ్లాసును కూడా లేపలేని స్థితికి వచ్చింది అంటే
దాని ఎఫెక్ట్ కారణం ఎవరు అంటే ఈ స్టమక్ అండ్ స్ప్లీన్. వీళ్ళిద్దరి మధ్య వచ్చే వ్యత్యాసాలు మన కాళ్ళు చేతుల మీద నోటి మీద పడిపోతుంది. నోట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? అధికంగా లాలాజలం ఊరటం లేదా ఊరకపోవటం, పుళ్ళు రావటం, మానకపోవటం. ఇలాంటి సమస్యలకి కారణం ఎక్కడుంది? ఈ స్టమక్ అండ్ స్ప్లీన్ మధ్య వ్యత్యాసమే. తర్వాత ఆఖరి గ్రూప్ ఎవరు అంటే హార్ట్, చిన్న ప్రేగులు. హార్ట్, చిన్న ప్రేగులు ఈ రెండు ఒక జంట, రాత్రి పగల్లా పనిచేస్తాయి. వీటి మధ్య హార్ట్, చిన్న ప్రేగుల మధ్య వచ్చే వ్యత్యాసం నాలుక రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి, బ్లడ్ సర్క్యులేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి కారణమవుతా ఉంది. మన ఒంట్లో ఉండే ఏ ప్రాబ్లం అయినా ఈ 5 గ్రూపుల్లోకి రావాల్సిందే. మరి ఈ 5 గ్రూపుల్లో ఉన్న ఈ అవయవాలన్నిటినీ కూడా సమస్థితికి తెస్తే ఏ ప్రాబ్లం అయినా క్యూర్ అవుతుంది. ఇక ముందు ఆరోగ్యంగా, ఆనందంగా, పరిపూర్ణ ఆయుష్ వచ్చేలాగా ఉంటుంది. సరే, ఇప్పుడు అల్లోపతిలో నడుస్తున్న వైద్య విధానం గురించి చెప్పాలంటే ఇట్స్ ఓన్లీ ఏ రిలీఫ్. ఇట్స్ ఓన్లీ ఏ రిలీఫ్. ఈ చెయ్యి లేవట్లా, ఈ చెయ్యి లేవకపోతే కారణం ఎక్కడ ఉండొచ్చు? ఈ 12 అవయవాల్లోనే ఉండొచ్చు. కానీ వాళ్ళు చేసే పని ఏంటి? ఒక పెయిన్ కిల్లర్ కొట్టేయటమో లేదా స్టెరాయిడ్ ఇచ్చేయటమో చేసేసి అక్కడ తెలవకుండా చేసేసి చెయ్యి లేపేస్తా ఉన్నారు. ఇలా వెళ్తే అలా తగ్గించి పంపించేలాగా ఉన్న ఈ విధానం మూలంగా రిలీఫ్ అయితే వస్తూ ఉంది. కానీ ఈ 12 అవయవాల పనితీరులో వ్యత్యాసం పెరుగుతుంది తప్ప తగ్గట్లా. ఇది మచిలీపట్నం ప్రాబ్లమో లేదా భారతదేశం ప్రాబ్లమో అనుకుంటే తప్పు. ఇది ప్రపంచవ్యాప్త ప్రాబ్లం. ఇప్పుడున్న ఈ సమస్యలకి పరిష్కరించేలాగా ఉన్న అత్యుత్తమైనటువంటి ఆరోగ్య విధానం మన యోగా. ఈ ఆకుప్రెషర్, ఆకుపంచర్ ఎక్కడి నుంచో వచ్చింది అనుకోవాకండి, మన యోగాలోదే. మనం వాడుకొని పక్కన పెట్టాం. ఆ చైనా వాళ్ళు దీన్ని పట్టుకుని స్కూల్స్ పెట్టారు, కాలేజీలు పెట్టారు, యూనివర్సిటీలు పెట్టారు. ప్రతి హాస్పిటల్లో ఈ ట్రీట్మెంట్ ఫెసిలిటీ పెట్టి ప్రపంచంలో మేమే గొప్ప వాళ్ళని మేము చెప్పుకుంటా ఉన్నారు. మనమేమో మన దేశంలో దీన్ని తొక్కి నారదీసి చూసుకోండి. మీరు ఏ హాస్పిటల్లో అయినా యోగా డాక్టర్ ఉన్నాడా? ఎవరు తప్పు? మనమే. అయితే ఈ సైన్స్ని బాగా వాడుకుంటున్న వాళ్ళు భారతీయులు. ఎవరు? అది ఎలా వాడుకుంటున్నారు అనేది చెప్తా. వాడుకుంటారు కానీ ప్రోత్సహించట్లేదు. ఈ ఎడ్యుకేషన్ కానీ ఈ ఆరోగ్య విధానాన్ని కానీ ప్రోత్సహించట్లేదు అని చెప్తున్నాను తప్ప వాడకం ఈ దేశంలో తక్కువ అని నేను చెప్పట్లేదు. మీకు చక్కటి ఉదాహరణ చెప్తా. కరోనా వచ్చినప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారతదేశానికే చూశాయి. 140 కోట్ల జనాభా అంటుకుంటే గుట్టలు గుట్టలుగా చచ్చిపోతారు అని చెప్పి వార్న్ చేసి నానా త్యాగి చేశారు.
తర్వాత చూస్తే ఎక్కడ చచ్చిపోయారా అంటే హాస్పిటల్స్ బాగా ఉన్న చోట బాగా చచ్చిపోయారు, హాస్పిటల్ లేని చోట హాస్పిటల్కి వెళ్ళకపోతే చచ్చినోడు లేడు. ఒకసారి గమనించండి మీరు కదా. తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొంచెం కళ్ళు తెరిచి భారతదేశంలో చావులు ఎందుకు తక్కువ అనే దాని మీద రీసెర్చ్ మొదలు పెట్టారు. ఫైనల్ కంక్లూజన్కి ఏమొచ్చారంటే భారత సాంప్రదాయ ఆరోగ్య విధానాలే భారతదేశాన్ని రక్షించాయి అని తేల్చేశారు కదా. తర్వాత ఏం చేశారు వీళ్ళు, ఒక రీసెర్చ్ సెంటర్ అంటే భారత సాంప్రదాయ ఆరోగ్య విధానాల మీద పరిశోధన చేయడానికి గుజరాత్ భావనగర్ లో ఓ పరిశోధనా కేంద్రం ప్రారంభించారు. 3 ఏళ్ళు అయింది. మీరు అనుకుంటున్నారా ఈ రిపోర్ట్లు బయటకు వస్తాయని? ఎప్పటికీ రావు. వస్తే ఈ రిపోర్ట్లు బయటకు వస్తే మాఫియా చచ్చిపోద్ది. కొట్టవసరలా, తిట్టవసరలా, బాంబులేమి వెయ్యి అవసరలా, తుపాకులతో పేల్చ అవసరలా, చచ్చిపోద్ది. అంత పెద్ద విషయం ఉంది దీని వెనకాల. ఓకే, ఎట్లా మన వాళ్ళను మనం రక్షించుకోవటం ఎట్లా అంటే 170 మంది మనమేం చెప్పవసరలా, చెయ్యవసరలా. ఓ 30% ఇక్కడ కుళ్ళిపోతా ఉంది. ఎంత? 30%. ఆ 30%లో వీళ్ళని చేరకుండా చూడాలంటే ఎవరిలో ఆ కుళ్ళిపోతూ ఉన్న వాళ్ళలో ఈ 70% వాళ్ళని జాయిన్ అవ్వకుండా కాపాడుకోవటం అనేది ఒకటి. 2, ఎవడైనా వచ్చి రక్షించండి అంటే కాస్త సేవ్ చేయటం. ఇప్పుడు ఈ సీరియస్నెస్ ఎక్కడ కనపడుతుంది అంటే 20-30 సంవత్సరాల వయసు వాళ్ళల్లో కనపడతా ఉంది. ఈ సమస్య యొక్క సీరియస్నెస్ ఎక్కడుంది ఇప్పుడు? 20-30 సంవత్సరాలు. ఇప్పుడు మీరు రోడ్లంపటి వెళ్తా ఉంటే రోడ్డు పక్కన బోర్డులన్నీ ఏళయ్యే ఆకస్మిక మరణాలు, వాళ్ళని సేవ్ చేయాలి. ఈ 30%గా కుళ్ళిపోతున్న వాళ్ళకి కాస్త రిపేర్ చేసి ఈ 70%లో కలపాలి. నేను భారతదేశంలో 30% కుళ్ళిపోతుందన్నా, అమెరికాలో 90% కుళ్ళిపోతా ఉంది. వాళ్ళు క్యాన్సర్ని మేము ముందే కనిపెట్టేశాం, ఆ పార్ట్ పీకేశాం అని గొప్ప చెప్పుకుంటా ఉన్నారు. ఊక తింటూ వయ్యారం పోతా ఉన్నారు. ఇప్పటిదాకా జరిగిన లాసు తక్కువే, జరగబోయేది చాలా ఎక్కువ. మేల్కోకపోతే, మారకపోతే, భారత సాంప్రదాయ ఆరోగ్య విధానాలని ఆచరించకపోతే స్కోపే లేదు. ఈ 5 విభాగాలు, ఈ ఎంఆర్ఐ, ఎక్స్రే, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్లన్నీ కూడా అన్నమయ కోశాల్లోకి చెందుతాయి. రెండవది ఏంటి? ప్రాణమయ కోశ. ఏంటి ప్రాణమయ కోశ అంటే అంతర ప్రాణశక్తి, బాహ్య శక్తిని డీల్ చేసే ఈ సబ్జెక్టే ప్రాణమయ కోశ. దీనికి సంబంధించిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. కెర్లిన్ ఫోటోగ్రఫీ. బయట నుంచి ఫోటో తీస్తే మనకి అడుగుందా, 10 అడుగులు ఉందా, 20 అడుగులు ఉందా, ఆరా అనేది తెలిసిపోతుంది. ఏదైనా ఒక డిప్రెషన్ అందులో వస్తే అది ఏ పార్ట్కి సంబంధించింది అని తెలుసుకుని దాన్ని మనం శక్తివంతం చేస్తే ఆ రోగాలు, రుగ్మతలు వెళ్ళిపోతాయి. దానికి కెర్లిన్ ఫోటోగ్రఫీ ఉపయోగపడుతుంది.
ఇంకొకటి ఏంటి, ఈ రంగానికి సంబంధించిన ఇంకో పరీక్ష ఏంటంటే థర్మల్ స్కానింగ్. ఏంటది? థర్మల్ స్కానింగ్. మన బాడీని ఆ మిషన్లోకి పంపేస్తే అది స్కాన్ చేసి చెప్తుంది. ఏం చెప్తుంది అంటే కొన్ని చోట్ల రెడ్ కలర్ వస్తుంది, కొన్ని చోట్ల గ్రీన్ కలర్ వస్తుంది, కొన్ని చోట్ల బ్లూ అండ్ ఎల్లో కలర్స్ వస్తాయి. రెడ్ కలర్ వచ్చింది అంటే డేంజర్లో ఉన్నట్టు, గ్రీన్ కలర్ వచ్చింది అంటే డేంజర్లో ఉన్నట్టు, బ్లూ అండ్ ఎల్లో కలర్స్ ఆర్ మోడరేట్. దేనికి సంబంధించింది? ప్రాణమయ కోశాకు సంబంధించి. ఇంకో పరీక్ష ఏంటి అంటే నాడీ శోధన. ఏంటది? నాడీ శోధన కదా. పూర్వం రోజుల్లో మన చిన్నప్పుడు నాడి చూసి ఇగో ఏయ్ ఇలా తిను, అదే లంకనం పెట్టో అని చెప్పావు. ఇప్పుడు అది కనపట్ల. కానీ దాంట్లో చాలా పెద్ద విషయం ఉంది. ఏంటి ఆ విషయం అంటే వాళ్ళల్లో ప్రాణశక్తి ఎంతుంది అనేది లెక్క కట్టేయచ్చు. నాడి చూసి వాళ్ళ ప్రాణశక్తి ఎంతుంది చెప్పచ్చు. తర్వాత ఏం చెప్పచ్చు? ఇందాక మనం గ్రూపులు పెట్టుకున్నాం కదా, చెవి గ్రూపు, ముక్కు గ్రూపు, కన్ను గ్రూపు అని. ఆ అవయవాలలో హెచ్చు తగ్గులు నాడి ద్వారా తెలుసుకోవచ్చు. ఆ అవయవాలలో లివర్ అండ్ గాల్ బ్లేడర్ మధ్య వ్యత్యాసం ఎంతుంది, ఈ మజిల్స్ అండ్ టెండాన్స్ లో ప్రాబ్లమ్స్ రావటానికి వీళ్ళల్లో ఎవరు పెరిగారు ఎవరు తగ్గారు అనేది తెలుసుకోవటానికి ఈ నాడీ శోధన అనేది ఉపయోగపడుతుంది. తెలుసుకుని ఏం చేయాలి? వాళ్ళిద్దరిని సమస్థితికి వచ్చేలాగా చేయాలి. ఇందులో నేను ఇందాక మీకు చెప్పేటప్పుడు చెప్పాను, ఒకటి వెచ్చదనాన్ని ఇస్తుంది, ఒకటి చల్లదనాన్ని ఇస్తుంది అని. వెచ్చదనమైన ప్రాబ్లమే, చల్లదనమైన ప్రాబ్లమే. మనం చేయాల్సిన పని ఏంటి? రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి. ఈ నాడీ శోధనలో ఈ అవయవాలలో హెచ్చు తగ్గులు కనిపెట్టి ఏం చేస్తే ఇవి సమానం అవుతాయి అనేది నిర్ణయం తీసుకోవటానికి ఈ నాడీ శోధన అనేది ఉపయోగపడుతుంది. నాడీ శోధన బట్టి వైద్యం చేసేది ఒకటి ఇది, 2 ఆయుర్వేద, 3 సిద్ధ. ఇవి కొన్ని వేల సంవత్సరాలుగా ఈ భారతదేశంలో విలసిల్లినటువంటి ఆరోగ్య విధానాలే. కానీ మన ఆయుర్వేదం డాక్టర్స్ నేర్చుకొచ్చిన వాళ్ళందరూ నాడి చూసే వైద్యం చేశారు. చదువుకొచ్చిన వాళ్ళందరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు అల్లోపతి వాళ్ళకి అనుచరులుగా మారిపోయారు, ఫాలోవర్స్గా మారిపోయారు. బీపీ రిపోర్ట్ పట్టరా, షుగర్ రిపోర్ట్ పట్టరా, నీ బ్లడ్ టెస్ట్ పట్టరా, నీ యూరిన్ టెస్ట్ పట్టరా అనేలాగా మారిపోయారు. అంటే వాళ్ళు అనుకరణకి అలవాటు పడిపోయారు. వాళ్ళు చేస్తుంది భారతీయ వైద్యం కాదు అన్న విషయాన్ని గుర్తించండి. మీ అంతరం మీరు గుర్తించడానికి నాడు చూసి ఏం చేయాలి? నీకు ఎంత మందు కావాలి, ఏ డోసులు ఎంత కలపాలి అనేది అతనే నిర్ణయించేలాగా ఉంటే వీడు నేర్చుకొచ్చినోడు. బ్లడ్ టెస్ట్ పట్టరా, యూరిన్ టెస్ట్ పట్టరా, ఈ ఎక్స్రే పట్టరా, ఎంఆర్ఐ పట్టరా అన్నాడంటే మాత్రం మీరు గుర్తించుకోవాల్సిన అంశం ఏంటి? చదువుకొచ్చాడు. ఓకే. కానీ సిద్ధ ఇంకా అంత పాడవలేదు. వాళ్ళు ఇప్పటికీ నాడి చూసి నీకు ఎంత మందు కావాలో అంత మందు పాళ్ళు వాళ్ళే కలిపి ప్రత్యేకంగా వ్యక్తిని బట్టే ఇస్తున్నారు. ఇంకా అంత పాడవలేదు, కానీ కాస్ట్లీ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పే ఈ ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ ఏంటంటే మందే లేదు. బయట నుంచి వేయాల్సిన మందు లేనే లేదు, సైడ్ ఎఫెక్టే లేదు.
పైగా ప్రతిదీ క్యూరేటివ్నే, రిలీఫ్ కాదు. ఏంటది? ప్రతిదీ ఎటువైపు తీసుకెళ్తుంది? క్యూర్ వైపే తీసుకెళ్తుంది. ఒకసారి ఒక వ్యాధికి మనం చికిత్స చేయించుకుంటే పదే పదే దాని బారిన పడకుండానే మనం మెయింటైన్ చేసుకోవటానికి, నీ అంతట నీవే మెయింటైన్ చేసుకోవడానికి అవకాశం ఉన్న వైద్య విధానం ఈ భారత సాంప్రదాయ ఆరోగ్య విధానం యోగాలో మాత్రమే ఉంది, ఇంకెక్కడా లేదు. అలాంటి వైద్య విధానంలో ఈ ప్రాణమయ కోశ గురించి కొంచెం ఇంకా వివరంగా చెప్తాను. ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం, బాగా తగ్గితే సీరియస్. ఆ ప్రాణశక్తి 0 అయితే పోయాడు. అంటే చావుకి, ఆరోగ్యానికి, అనారోగ్యానికి, సీరియస్కి, ఆనందానికి, పూర్ణాయుషికి ఈ ప్రాణశక్తే కారణమైనప్పుడు ఈ ప్రాణశక్తికి సంబంధం లేకుండా జరుగుతున్న వైద్యాలే రేపటి ప్రపంచ విపత్తులు అని చెప్తా ఉన్నారు. ఏంటది? ప్రాణశక్తికి సంబంధం లేకుండా జరుగుతున్న ఆరోగ్య విధానాలే రేపటి ప్రజల ప్రాణాలు తీసేది, ఆయుష్ను తగ్గించేది, ఆనందమే లేకుండా చేసేది ఆ వైద్యాలే. అలాంటి వైద్యాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం, గుర్తించాల్సిన పరిస్థితి వచ్చింది అని. ఎమర్జెన్సీ వచ్చింది, ఎమర్జెన్సీ లాగా ఉంది. నేను తప్పని చెప్పట్లా. ఎమర్జెన్సీలో ఏంటి? ఆ టైంను దాటేయటానికి అలాంటి వైద్యాలు ఉపయోగం, ఎమర్జెన్సీ. కానీ దాన్ని రెగ్యులరైజ్ చేశారో అదే ఈ మనుషుల ప్రాణాలు, అనారోగ్యం పెంచడానికి కారణమవుతున్నాయి అనేది గమనించండి. సో ఓకే, నువ్వేదో ప్రాణశక్తి ప్రాణశక్తి అంటున్నావు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రాణశక్తి కదా? అది కావాలి కదా. ముందు తింటే వస్తుందా? తింటే ప్రాణశక్తి వస్తుందా? రావచ్చు, పోవచ్చు. నా చిన్నప్పుడు గ్యారంటీ ప్రాణశక్తి వచ్చింది, గ్యారంటీగా వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తింటే నీరసం వచ్చేలాగా, అనారోగ్యం పెరిగిపోయేలాగా మారిపోయింది. దానికి కారణాలు బోల్డ్ ఉన్నాయి మళ్ళీ. కాబట్టి ప్రాణశక్తి పెరగటానికి ఆహారమే అనుకున్నారో తప్పు చేసినట్టే. సరే ఓకే, ఇంకా ఎక్కడి నుంచి వస్తా ఉంది అంటే మన ఒంట్లో 72,000 శక్తి నాడులు ఉన్నాయి. ఎన్ని? యోగాలో చెప్తారు 72, 72, 72. కానీ దాని పనితనం గురించి చెప్పరు. అవి చేసే పని ఏంటి? ఎల్లప్పుడూ విశ్వం నుంచి కాస్మిక్ ఎనర్జీని నిరంతరం మన బాడీలోకి తీసుకుని ప్రాణశక్తిని ఇచ్చేవి ఆ 72,000. దానికోసం మనం ఏమైనా ఖర్చు పెట్టాలా? ప్రత్యేకంగా ఏమైనా చేయాలా అని చూస్తే ఇంతవరకు ఖర్చు పెట్టినోడు కనపట్లా దానికోసం. అది వచ్చేదేంటి? అప్పనంగా వస్తా ఉంది. ఇంకా ఏమున్నాయి? 108 చక్రాలు. ఎన్ని? మూలాధార, స్వధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఇవన్నీ కూడా చిన్న చిత్తగా మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయి? 108 ఉన్నాయి. ఈ 108 చేసే పని ఏంటి అంటే కాస్మిక్ ఎనర్జీని ప్రాణశక్తిగా మారుస్తున్నాయి. ఇంకా ఏమున్నాయి? వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ని ప్రాణశక్తిగా మార్చడానికి మన ఊపిరితిత్తులు పవర్ ప్లాంట్ లాగా పనిచేసి శక్తిని అందిస్తా ఉన్నాయి. తర్వాత ఇంకెవరున్నారు? 26 శక్తిధారలు ఉన్నాయి. సుమారు 1000 శక్తి కేంద్రాలు ఉన్నాయి.
ఎన్ని? మీరు టచ్ చేస్తే ప్రాణశక్తి పెరిగేలాగా ఎన్ని ఉన్నాయి? 1000 ఉన్నాయి సుమారు. ఇవన్నీ కూడా మనకి అప్పనంగా వచ్చేయగా, దానికోసం మనం ప్రత్యేకమైన ఎఫర్ట్ ఏం పెట్టవసరం లేదుగా. మనకేం కావాలి అంటే వీటి గురించిన వివరణ మనకు తెలియాలి. తెలిస్తే ఆరోగ్యం, తెలియకపోతే ఆరోగ్య దారిద్ర్యం. భారతదేశంలో ఆరోగ్య దారిద్ర్యానికి కారణం ఏంటి అంటే తెలియకపోవటం. అది చెప్పేలాగా మా యోగశక్తి సాధనా సమితి చేస్తా ఉంది అని, చెయ్యాల్సింది చాలా ఉంది అని చెప్తా ఉన్నా. ఇంకా ఏముంది అని చూస్తే మనం విభాగాలు చేద్దాం. ఇప్పుడు మనం అనుకున్న వాటిని విభాగాలు చేద్దాం. ఏంటి ఆ విభాగాలు? ఒకటి ఫుడ్ విభాగం, దీన్ని ఫుడ్ కి అంటారు. రెండవది ఎయిర్ కి, ఊపిరితిత్తులు, గాలి తీసుకుని ప్రాణశక్తిని తయారు చేస్తుంది. మూడవది ఏంటి? కాస్మిక్ కి. కాస్మిక్ కి అంటే విశ్వంలో ఉన్న శక్తిని ప్రాణశక్తిగా మార్చే వ్యవస్థ ఎక్కడుంది అంటే మనలోనే ఉంది. అమ్మయ్య, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఏంటి శక్తి? ఈ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఇది తెలిస్తే మనం చాలా పెద్ద నాలెడ్జ్ ఉన్నోళం అయిపోతాం. ద యూనివర్స్ శక్తిమయం. ఈ యూనివర్సే శక్తిమయం. ఈ యూనివర్స్ ఒక క్రమ పద్ధతిలో ఉండటానికి కారణం శక్తి. అంటే మనలోకి వచ్చే ప్రాణశక్తికి ఆధారం ఎవరు అంటే శక్తి. ఆ శక్తి నుంచే మనలోకి ప్రాణశక్తి వస్తా ఉంది. అంటే నా లెక్కల ప్రకారం, అంటే నా అంచనాల ప్రకారం సుమారు ఎక్కడి నుంచి ఎంత వస్తుంది అని చూస్తే మ్యాక్సిమం ఆహారం 100% ప్యూర్ ఆహారమే తిన్నా 20%కి మించి శక్తి రాదు. ఓ 30% ఊపిరితిత్తుల ద్వారా మనకు వస్తుంది. ఇప్పుడు ఎంత అయింది? ఆ 20, ఈ 30, ఇంకొక 50% ఎక్కడి నుంచి వస్తుంది అంటే కాస్మిక్ ఎనర్జీ. ఏమి మనం రూపాయి పెట్టి కొనకుండా వచ్చేది ఏంటి? ఎంత అంటే 80%. కాస్మిక్ మనం కొనం, ఆక్సిజన్ మనం కొనం. 80% రూపాయి ఖర్చు లేకుండా వస్తా ఉంది. ఏంట్రా మనం ఎంత ఖర్చు పెట్టినా దేనికోసం ఖర్చు పెడుతున్నాం? ఈ 20% కోసం ఖర్చు పెడుతున్నాం. ఖర్చు పెట్టి ఏం చేస్తున్నాం? అప్పనంగా వచ్చేది కూడా పోయేలాగా తింటున్నాం. ఒక్కసారి మన హిమాలయాల వైపు చూడండి. అక్కడ యోగులందరూ ఏం చెప్తున్నారు? మేము తినం. మిగతా 80% మీద కమాండ్ సాధించారు. మిగతా 80% మీద బాగా పట్టు సాధించారు. వాళ్ళు ఎలా అయిపోయారు? -40 degrees ఐస్ లో కూడా చెప్పులు లేకుండా, అంగస్త్రాలు కూడా లేకుండా ఉండగలిగేలాగా ఉంటున్నారు. అంటే వాళ్ళల్లో ఉన్న ప్రాణశక్తే కారణం. ఇక్కడ కూడా చూడండి, మీరు అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఆ వ్రత ఆఖరి రోజులు వచ్చేసరికి వాడి చలిలో వెళ్ళి ఏట్లో స్నానం చేసి వచ్చి పూజ చేస్తా ఉన్నాడు.
ఆ వ్రతం అయ్యేసరికి వాళ్ళల్లో దైవ రూపం వాళ్ళల్లో కనిపించేలాగా మారిపోతా ఉన్నారు. అంటే ఓ చిన్న సాధన చేస్తేనే ఇక్కడే మన కళ్ళ ముందే మనుషుల ఆకారంలో గాని రూపంలో గాని మార్పు వస్తున్న ఈ పరిస్థితుల్లో వాళ్ళు అతి కఠోరమైన దీక్ష చేస్తున్న వాళ్ళు భారతదేశానికే కాదు ప్రపంచ ఆరోగ్యవంతులకు దే ఆర్ ది మోడల్స్. వాళ్ళు ఆచరించే విధానాలకే నేనేం పేరు పెట్టాను? యోగ శక్తి చికిత్స. అంటే మనం అక్కడికి వెళ్లకుండానే ఇక్కడే ఆ సాధన చేసేలాగా రూపొందించిన ఆరోగ్య విధానమే యోగ శక్తి చికిత్స. ఈ యోగ శక్తి చికిత్సలోనే ఈ ఆకుప్రెషర్, ఆకుపంచర్ లాంటి పేర్లు ఏముందో మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటారు. నొక్కుడు గుచ్చుడు అన్నాడు వాడు. కానీ అసలైంది ఏంటి? యోగాలో ప్రాణమయ కోశ. వాటిని మన యోగులు ఆచరిస్తా ఉన్నారు. దే బికమ్ ద మోడల్స్ ఆఫ్ ది యూనివర్స్. అలాంటి వైద్య విధానమే నేను చెప్తున్న యోగాలోని ప్రాణమయ కోశ. మన దేశంలో యోగా అంటే ఆసనాలకు పరిమితం చేశారు. ఎవరు గైడ్ చేస్తున్నారు? అలోపతి వాళ్ళే గైడ్ చేస్తున్నారు. వాళ్ళే ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు, ఇది మాత్రమే చేయండి, ఇంతకు మించి ఏం చేయకండి. అవును. సరే, ఇప్పుడు మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పటికి చాలా మటుకు చెప్పేశాను. అయితే ఇక్కడ మీకు కంపారిటివ్ స్టడీ చెప్పాలి. ఏంటంటే, ద యూనివర్స్ కంపోజ్ ఆఫ్ 5 ఎలిమెంట్స్, పంచభూతాలు. ఈ యూనివర్స్ ఎట్లా విభాగాలుగా మారినాయి? పంచభూతాలు. మన బాడీ కూడా పంచభూతాల్లాగానే పనిచేస్తా ఉంది. చెవులు వాటర్, కళ్ళు ఆకాశం, ముక్కు వాయువు, నోరు ఎర్త్, నాలుక ఫైర్. ఆ పంచభూతాలు సమన్వయంతో పనిచేయటం మూలంగానే యూనివర్స్ పద్ధతిగా ఎన్ని వేల సంవత్సరాలైనా మనకి ఎలాంటి హాని లేకుండా బతికేస్తున్నామంటే ఆ పంచభూతాలు సమన్వయంతో పనిచేయటం మూలంగానే. అట్లాగే మన బాడీలో ఉన్న ఈ పంచభూతాలు కూడా సమన్వయంతో పనిచేస్తే ఆరోగ్యం, చేయకపోతే అనారోగ్యం, మళ్ళీ రిస్టోర్ చేస్తే ఆరోగ్యం వచ్చేలాగా ఉన్న ఈ పంచభూతాత్మకంగా ఉన్న ఈ శరీరాన్ని యొక్క యోగా సైన్స్ మాత్రమే సమన్వయపరచగలదు. ఇంకా ఏ సైన్స్ కూడా సమన్వయపరచదు. హెచ్చు తగ్గులు రావటమే తప్ప పద్ధతి చేయదు. మనకి కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, ఏమంటాడు? నా దేహమే ఓ మినీ యూనివర్స్ అని. బయట పంచభూతాలు ఎలా ఉన్నాయో నాలో కూడా పంచభూతాలు ఉన్నాయి అని వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. మనం ఫాలో కాలేదు. మనం చేయించుకుంటున్న ఈ వైద్య విధానంలో ఈ సమన్వయం అనేది లేదు. ఇంకా ఏం లేదు? ప్రాణశక్తి పెంచడం అనేది లేదు. 2, వేడి చలవ తత్వాలని సమస్థితికి తేవటం అనేది లేదు. 3వది, ఈ పంచభూతాత్మకంగా పనిచేస్తున్న అవయవాల పనితీరులో సమన్వయం తెచ్చి పెట్టడం అనేది లేని వైద్యాల బారిన పడి ఇవాళ మనుషులు అర్ధాయుషులు, అల్పాయుషులు అయిపోతా ఉన్నారన్న విషయం గ్రహిస్తే ఈ సైన్స్ యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. అలాంటి దాన్ని చదువుకోవటం, చేయించుకోవటం లాంటివి. ఎందుకంటే సమస్య లేనప్పుడు మనందరం మనమే సర్దుపెట్టు చేసుకోవచ్చు.
మీడియం ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి, అబోవ్ మీడియం ఉన్నప్పుడు ఇంకొంచెం కేర్ తీసుకోవాలా, సీరియస్ అయినప్పుడు ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు చికిత్సలు తీసుకోవాలి. ఆరోగ్యం రాకపోవటం అనే మాట ఈ విధానంలో లేదు. పైగా మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది ముందే ఫిక్స్ అయిపోతుంది. కోనేరు సెంటర్కి వెళ్ళాలి, మెయిన్ రోడ్ ఖాళీ లేకపోతే పక్క దుర్గమహల్ రోడ్లో వెళ్తాం. మనం ఎక్కడికి వెళ్ళాలో ఫిక్స్ కాకపోతే ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అది. కానీ తెలియాల్సిందంటే మనకున్న ఇబ్బంది ఏంటో తెలిసి వాటిని సరిదిద్దుకునేలాగా మారగలిగితే అనారోగ్యం మన బారిన పడదు, మనం పడం. సరే, ఓకే, కొన్ని చిట్కా చెప్తాను నేను. మీ శక్తిని పెంచుకోవటానికి మీరు చేసుకోవాల్సిన, ఎవరికి వాళ్ళే చేసుకోవాల్సిన కొన్ని చిట్కాలు చెప్తాను. ఆ తర్వాత కొంతమందికి ఏదైనా ఇబ్బంది ఉంటే మన వాళ్ళు కాస్త అంటే డెమో చేస్తారు, అంటే శాంపుల్ చికిత్సలే. ఇది చికిత్స అనకూడదు, శాంపిల్స్. 2 నిమిషాలు 3 నిమిషాలు చేస్తాం. అది పూర్ణ ఇది అనుకోబాకండి. మేము ఆఫీస్లో 1.5 గంట చేస్తాం ఒక్కొక్కడికి. ఒక సిట్టింగ్ అంటే 1.5 గంట. దాంట్లో బోల్డ్ అన్ని విధానాలు కలుపుతాం. నేను మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరో చిన్న చితకా జబ్బులతో రారు కదా, అన్నీ తిరిగేసి ఏ సర్జరీ అంటేనో లేకపోతే నీవు ఇంకా నీ జీవితం ఇంతే అంటేనో వస్తారు మా దగ్గరికి. అలాంటి వాళ్ళకి ఏదో ఇట్లా ఒక శాంపుల్ చికిత్స చేస్తే వాళ్ళకి ఏం ఆనవు. కాబట్టి సైన్స్ సబ్జెక్టుకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది అని ఎవరు వస్తారు మా దగ్గరికి అంటే బాగా చదువుకున్నోళ్ళు రారు, బాగా డబ్బున్నోళ్ళు రారు. ఎవరు వస్తారు? ఆ 2 ఉన్నోడు వస్తాడు. సరే, ఓకే. ఎట్లా మనంతటా మనం ఈ సబ్జెక్టుని వంట పట్టించుకోవాలి అన్నప్పుడు నేను ఇందాక 26 శక్తిధారలు ఉన్నాయని చెప్పాను కదా. ఆ 26 శక్తిధారలు అంటే ఈ ఎర్రగీతలు ఉన్నాయే అవన్నీ శక్తిధారలే. మనకి ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అన్నప్పుడు ఈ ఫుడ్కి, ఎయిర్కి, కాస్మిక్కి ఈ 3 కలిపితే వచ్చేదాన్ని ఏమన్నా మనం ప్రాణశక్తి లేదా జీవశక్తి. ఈ ప్రాణశక్తి జీవశక్తి ఎవరిలో ఉన్నాయని చూస్తే 1 మనిషి, 2 మొక్క, 3 జంతువు. ఈ 3ట్లోనే ఉంటాయి. చూసుకోండి, వీళ్ళకే సావు బతుకులు ఉన్నాయి. ఈ రాళ్ళు రప్పలు గట్రా వగేరా ఇవన్నీ కుర్చీలు టేబుల్స్ వీటన్నిటిలోనూ శక్తి ఉంది. కానీ వాటిలో లేనిదేంటి? ప్రాణశక్తి లేదు. ప్రాణశక్తి మనుషుల్లో, జంతువుల్లో, మొక్కల్లో ఉంది. అమ్మయ్య, ఇక్కడికి మీరు కొంత క్లారిటీ వచ్చారు. అయితే ఇక్కడ నేను ఒక మాట చెప్పి మనం తర్వాత మీరు మీ అంతటా మీరు మీ ఆరోగ్యాన్ని రిస్టోర్ చేసుకోవడం గురించి మాట్లాడతా. ఇందాక మీకు చెప్పాను, శక్తి లేదు అంటే 0 అయితే చచ్చిపోయాడు. ముక్కు దగ్గర మనం వేలు పెట్టామనుకో, ఓ శ్వాస ఆడుతుంది అంటే 1% ప్రాణశక్తి ఉన్నట్టు. మంచం మీద కంటి చూపుతో చూస్తే కదులుతున్నాడు అంటే 3% ప్రాణశక్తి ఉన్నట్టు. 3%. 5% ఉంటే అతి కష్టం మీద మంచం దిగ్గలుగుతారు. 10% ఉంటే పెళ్లి నడక నడవగలుగుతారు. 20% ఉంటే 4 అంతస్తులు ఎక్కి దిగుతారు. 20% ఎక్కి దిగారంటే మనం ఏం చేయాలి? వేసుకో 20 వేసేసుకో. 30% ఉన్నవాడు ఎట్లా ఉంటాడంటే 10 కిలోమీటర్లు అవలీలగా వెళ్ళి రాగలుగుతాడు. ఇటు 30. 40 ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? ఒక చిన్న క్యారేజ్ తీసుకుని పనికి వెళ్ళి రోజంతా పనిచేసి ఆనందంగా ఇల్లు చేరతాడు. 40. 50 ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఇప్పటి నలుగురు పని ఆడు ఒక్కడే చేస్తాడు. ఆడు చేసే పనిని బట్టి మనం లెక్కట్టచ్చు, ఇడు 50 అని.
60 వాళ్ళు ఎలా ఉంటారు? ఓ 50 కేజీల బస్తా నెత్తిన పెట్టుకుని ఓ 25 కిలోమీటర్లు వెళ్ళి అమ్ముకుని అంత బరువు తిరిగి తెచ్చుకోగలుగుతాడు. ఇప్పుడున్నారా? ఎవరు లేదు. నేను చెప్తాను. మా నాన్న 70, మా తాత 100. ఎంతకాలం అయింది వీళ్ళ టైము? ఒక 50-60 సంవత్సరాలు. పోనీ 70 ఏళ్ళు. 70 ఏళ్లలో 5 కిలోలు కూడా పట్టుకేలలేని స్థితికి ఇప్పుడున్న వచ్చారు అంటే అర్థం సావుకు దగ్గరవుతున్నారనేగా. ఏం సార్? ప్రాణశక్తి మనలో తగ్గిపోతుంది అంటే అనారోగ్యానికి, సీరియస్కి, చావుకి దగ్గరవుతున్నామనే కదా. ఇది ఈ ఆధునిక వైద్యం పెట్టరేగిపోయిన తర్వాతే కదా అంటాను నేను. 50-60 సంవత్సరాల్లో జరిగిన మార్పు ఎక్కడ? మేం గొప్పవాళ్ళం, మా వైద్యం గొప్పది అని చెప్పుకునే ఒకళ్ళు ప్రపంచాన్ని ఆక్రమించడం మూలంగానే ఈ శక్తిహీనులు తయారయ్యారు. అక్కడ హిమాలయాల్లో ఈ వైద్యం అందని లేని ఆ హిమాలయాల్లో శక్తివంతులు తయారయ్యి వాయుస్తంభన, జలస్తంభన, అగ్నిస్తంభన, ఐస్ స్తంభన చేయగలిగేలాగా తయారయ్యారు. వాళ్ళు ఈ 50 కేజీల బస్తాల కంటే ఎక్కువ కదా. అంటే ఆ యోగ విధానాలే రేపటి మనం ఆరోగ్యంగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి, దీర్ఘాయుషు పొందటానికి కారణమైనప్పుడు ఆచరించకపోవటం మన తప్పే కదా. ప్రోత్సహించకపోవటం కూడా తప్పే కదా. అడిగేవాడే లేడు. ఎంత మొరపెట్టినా పట్టనట్టు డబ్బు సంపాదనే తప్ప మనిషికి, మానవాళికి జరుగుతున్న అన్యాయం గురించి, ఆక్రందన గురించి పట్టించుకునే నాదుడే లేని పరిస్థితి ఇవాళ ఉంది. ఎట్టా వస్తది అనే తప్ప ఇంకొకటి లేదు, వచ్చేలాగా లేదు. కనీసం మనమైనా మన 7 తరాలు, ఎందుకంటే నేను వచ్చా, నా వయసు అయిపోయింది, నేను వెళ్ళిపోయానంటే పై ఆయన చూసేవైనా ఊరుకోడు. తర్వాత 7 జనరేషన్ల యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ మళ్ళీ నీ అకౌంట్లోనే పడతాయి. లేదు, ఇంకా ఆయన ఊరుకోట్లా. ఒకప్పుడు చిత్రగుప్తుడి టైంలో ఏమో ఏది రాసేవాళ్ళు, సత్యాక లెక్కలు చూసేవాళ్ళు. ఇప్పుడు కంప్యూటర్ కాలం వచ్చింది. ఏ క్షణం లెక్క ఆ క్షణమే చూసేలాగా అయిపోయింది కాలం. అందుకనే వెంటనే క్షణాల్లో మారిపోతా ఉంది అకౌంట్. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఈ ప్రాణశక్తి సాధన చేయాలి. అలాగే నేను ఒక అరగంటలో గంటలో మొత్తం చెప్పలేను, కానీ ఎంతో కొంత మేలైతే చేసేయాలట. ఓకే, ఈ 3 రకాల ప్రాణశక్తులు కలిసి ఏమన్నాను? ప్రాణశక్తి లేదా జీవశక్తి. ఇది ఒక పద్ధతి ప్రకారం మన బాడీలో తిరుగుతూ ఉంటది. ఈ తిరిగే క్రమాన్ని ఏమంటారంటే ఆర్గాన్ క్లాక్ అంటారు. ఈ ఆర్గాన్ క్లాక్ లో ఈ జీవశక్తి, ప్రాణశక్తి తిరిగే క్రమంలో ఎక్కడైనా ఆటంకం వస్తే, ఆటంకం వచ్చిన ఏరియాను బట్టి మన బాడీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉదాహరణకి ఇక్కడ విష్ణు దగ్గర నుంచి 2 వేళ్ళు వెనక్కి ఇక్కడ గనక బ్లాక్ అయిందనుకోండి, మనుషుల్లో వచ్చే ప్రాబ్లమ్స్, అది ఎవరికైనా, చిన్నపిల్లాడైనా పెద్దోడైనా, చచ్చే ముందు క్షణమైనా ఇక్కడ బ్లాక్ ఓపెన్ చేసామనుకోండి, తల వెనక భాగంలో, మెడ వెనక భాగంలో, చెస్ట్ వెనక భాగంలో ఏ ప్రాబ్లం అయినా తగ్గిపోతుంది. ఇక్కడ బ్లాక్ ఓపెన్ చేయాలి.
ఆ బ్లాక్ ఈ మధ్య వచ్చింది అనుకోండి, మనం చేత్తో నొక్కితే పోతుంది. ఈ మధ్య వస్తే చేత్తో నొక్కితే పోతుంది. కాస్త కాలం ఎక్కువ అయింది అనుకోండి, మన జేబులో పెన్ను తీసి నొక్కాలి. ఇంకా కొంచెం కాలం ఎక్కువైంది అనుకోండి, మ్యాగ్నెట్లతో నొక్కాలి. ఇంకొంచెం కాలం ఎక్కువైంది అనుకోండి, ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్స్ వాడాలి. ఇంకొంచెం కాలం ఎక్కువైంది అనుకోండి, సూది పెట్టాలి. ఇంకొంచెం కాలం ఎక్కువైంది అనుకోండి, దానికి స్టిమ్యులేషన్ ఇవ్వాలి. ఇంకొంచెం కాలం ఎక్కువైంది అనుకోండి, ఇప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్ వచ్చేసినాయి, అలాంటివి వాడాలి. అంటే ఆకుపంచర్ వేరు కాదు, ఆకు ప్రెషర్ వేరు కాదు. ఇవన్నీ కూడా ఫైనల్ గా దేనికోసం వాడుతున్నారు? మనలో ఉన్న బ్లాకులు రిలీజ్ చేయడానికి వాడతారు. ఈ LU7 అని ఇంటర్నేషనల్ గా పిలుచుకునే ఇలాంటి ఎన్ని ఉన్నాయి? సుమారు 1000. ఎన్ని అంటే ఈ 1000 నేనేమంటానంటే మందుల కంపెనీలు. ఏంటివి? మందుల కంపెనీలు. ఈ ఆక్సిపెటల్ హెడేక్ కానీ, స్టిఫ్నెక్ కానీ, సర్వైకల్ ప్రాబ్లం కానీ, అప్పర్ బ్యాక్ పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్ కానీ, చేతులు లేకపోవటానికి కారణమైనటువంటి దానిని క్లియర్ చేయటానికి మనకు దేవుడిచ్చిన మందుల కంపెనీ LU7. ఈ LU7 ఎలా ఉంటుందంటే, నీకు ఎంత మందు కావాలో అంత మందు అక్కడ ఉంటుంది. మీరు నొక్కేసో గుచ్చేసో వాడేసుకోవాలి. అనవసరంగా వాడారనుకోండి, లేని మందు ఎక్కడ వెళ్తుంది? అక్కడ మందు ఉంటే వెళ్తుంది, లేకపోతే వెళ్ళేదే లేదు. అందుకని ఈ విధానంలో నో సైడ్ ఎఫెక్ట్. ఇంత ఉత్తమోత్తమైన వైద్య విధానం ఇంకొకటి లేదు లేదు లేదు. ఆల్రెడీ ఒకటి చెప్పేశా మీకు, మీ ఆరోగ్యానికి ఒకటి చెప్పేశా. ఏంటది? LU7 అనేది ఇక్కడ ఉంటది. ఎక్కడి నుంచి? విస్ట్ కాడి నుంచి 2 వేళ్ళు వెనక్కి. అమ్మయ్య. రెండో మందుల కంపెనీ ఎక్కడుంది అంటే, ఈ విస్ట్ కాడి నుంచి 3 వేళ్ళు వెడవలో ఇక్కడ ఉంది. ఇక్కడ 2 టెండాన్స్ లాగా, టైం దారాల్లాగా ఉంటాయి. ఈ రెండిటి మధ్య ఉంది. మధ్యలో గనక నొక్కితే బొడ్డు దగ్గర నుంచి కాలర్ బోన్ వరకు ఈ ఏరియాలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా తగ్గిపోతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ? మన బాడీలో ఉన్న 12 అవయవాలకి గాను 10 అవయవాలు ఇక్కడే ఉన్నాయి. ఏంటవి? లంగ్స్, హార్ట్, పెరికార్డియా, లివర్, గాల్ బ్లాడర్, స్టమక్, ప్యాంక్రియాస్, స్ప్లీన్, పార్ట్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్, పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్. మీకు తెలియంది ఇంకోటి ఉంది, అది ట్రిపుల్ వార్మర్. ఇవన్నీ కూడా హెచ్చు తగ్గులని ఈ పాయింట్ ఏం చేస్తుంది? సమస్థితికి తెచ్చేస్తుంది. వీటిల్లో వ్యత్యాసం మూలంగా వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని మటుమాయం. 2 చెప్పేసరికే ఆరోగ్యం ఓ పక్కకు వచ్చేసింది. ఈ 4 ఇక్కడ గనక ఈ P6 నొక్కితే ఏమొస్తుంది? రెస్పిరేటరీ సిస్టమ్ బ్యాలెన్స్ అవుతుంది, సర్క్యులేటరీ సిస్టమ్ బ్యాలెన్స్ అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ బ్యాలెన్స్ అవుతుంది, అలాగే ఎక్స్క్రేటరీ సిస్టమ్ బ్యాలెన్స్ అవుతుంది. ఒక్క రీప్రొడక్టివ్ సిస్టమ్ తప్ప మిగతా 4 సిస్టమ్స్ ఈ ఒక్క నాడీ కేంద్రమే చేసి పెట్టేలాగా ఉంటే మన బాడీలో 2వ అతిపెద్ద ఆరోగ్య కేంద్రం ఇక్కడ ఉంది. 2వ అతిపెద్ద ఆరోగ్య కేంద్రం. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు వేసుకున్న గాజులు, నేను వేసుకున్న కడియం మనం నొక్కకుండానే నొక్కి పెడుతున్నాయి కదా. మనం ఏం నొక్కకుండానే నొక్కి పెడుతున్నాయి కదా, క్షణం. అది భారతీయుల యొక్క ఆరోగ్య సంపద. ఆభరణాలన్నీ కూడా ఆక్యుప్రెషర్ సాధనాలే. ఎప్పటి నుంచి ఉన్నాయి?
దేవతల కాలం నుంచి ఉన్నాయి. అంటే మన పూర్వీకులు అవలంబించిన ఆరోగ్య విధానాలేంటి? ఆభరణాలు. ఓ 30% తీసేశారు, వాళ్ళు కుళ్ళిపోతున్నారు. ఎవరైనా తీశారో కుళ్ళిపోతారని చెప్పండి. లేదు, సమస్య లేదు, కుళ్ళిపోవటమే, ఇంకా వేరే దారే లేదు. అంటే వెళ్ళిన ప్రతి వాళ్ళకి యాంటీబయాటిక్ రాస్తున్నారంటే కుళ్ళుడు ఉందనే కదా. కుళ్ళుడు లేకపోతే యాంటీబయాటిక్స్ ఎందుకు రాస్తారు? ఇప్పుడు చూడండి, సమాజంలో ఎవరు పోతా కుళ్ళుడు పెరిగి 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 క్యాన్సర్ రూపం దాల్చి కొన్ని హాస్పిటల్ లాగా శ్మశానంలో కాదు దెయ్యాలు ఇక్కడ తిరుగుతున్నాయలాగా ఉన్నారు. మన దేశంలో తక్కువే, అటు అమెరికాలో చాలా ఎక్కువ. సూటు బూటు వేసుకుంటున్నారని ఏదో అనుకోబాకండి, లోపలంతా కుళ్ళిపోతారు. ఒక డాక్టర్ వచ్చింది నా దగ్గరికి, వాళ్ళ అమ్మ మోకాళ్ళ నొప్పులు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నాడో చూద్దామని. ఆవిడ అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, మాకు తగ్గంది నీకెట్ట తగ్గుద్దో చెప్పండి. అమ్మ ఈవిడేదో మొత్తం మీద ఫైర్ బ్రాండ్ అనుకుంటా అనుకుని మెల్లిగా కూర్చో అమ్మా అని చెప్పి, అమ్మ మీకు ప్రాణశక్తి అనే విధానం లేదు, మా విధానం అంతా ప్రాణశక్తే. ప్రాణశక్తి ఉంటే ఆ ఎముకల్లో మ్యాగ్నెట్స్ లాగా పనిచేస్తాయి. స్వజాతి ధృవాలు వికర్షించుకుని మోకాళ్ళు చెప్పుల దగ్గర అవ్వకుండా కొంచెం దూరం దూరంగా ఉండి అరగకుండా నొప్పి రాకుండా పనిచేస్తాయి. మీకు ఆ విధానం లేదు, అందుకనే మీకు అంతా ఏ ప్లేట్ వేయాలి కదా, రబ్బర్ వేయాలా, ప్లాస్టిక్ వేయాలా, లేకపోతే ప్లాటినం వేయాలా అని మీరు ఆలోచిస్తారు. మాకు ఎటువంటి ఏం లేదమ్మా, ఆ ఏరియాకి ప్రాణశక్తి అందేలాగా చేస్తా, దాంతో ఫ్రీ అయిపోతారు అని చెప్పి, సరే పేషెంట్ల ముందు ఈ గోల, ఈవిడితో గోల ఎందుకని నా రూమ్లోకి పిలిచి, అమ్మ నువ్వు ఏం చేస్తావు ఏంటి అని అడిగా. ప్రపంచంలో ప్రముఖమైన ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్లో రేడియాలజిస్ట్ గా పనిచేస్తున్నానని చెప్పింది. ఎంత గొప్పగా చెప్పిందంటే, మేమే దిక్కు రేపు ప్రపంచానికి అన్నంత ధీమాగా చెప్పింది. సరే ఓకే, వెరీ గుడ్, మంచి పోస్ట్లో ఉన్నావమ్మా, నువ్వు చాలా గొప్పదానివి అని చెప్పి, అమ్మ నీ ఆరోగ్యం గురించి చెప్పన్నా. 5 ఏళ్ల క్రితం గాల్ బ్లాడర్ తీసేశారు సార్. ఏంటి, ఏం పోయింది? గాల్ బ్లాడరు తీశారు. ఆ తీసేయటాన్ని ఆవిడ గొప్పగా చెప్పుకుంటుంది. అంటే ఈ యూనివర్స్ లో చంద్రుడు లేకుండా చేస్తే మన మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది ఒకసారి ఊహించండి. అక్కడ గాల్ బ్లాడర్ లేకపోతే మన దేహంలో కూడా అలాంటి ప్రభావమే ఉంటుంది. దాన్ని ఆవిడ ఎంత గొప్పగా చెప్పుకుందంటే, చాలా సింపుల్ గా తీసేసాం అనేలాగా చెప్పింది. అమ్మ ఇంకా ఏమున్నాయని చెప్పా. నా చెస్ట్లో గడ్డలు ఉన్నాయండి, ఒక 3 ఏళ్ల మట్టి మందులు వాడుతున్నాను. మా ఇన్సూరెన్స్ ఏజెన్సీ చెప్పింది, నీకు 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి నీ చెస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యాలి అని. ఇప్పుడు ఎంత ఆవిడికి? 37. సరే నాకు కొంచెం చాలా చాలా ఆనందంగా చెబుతుంది, అదేదో చాలా సింపుల్ అన్నట్టు. అయితే నేనేమన్నానంటే, అమ్మా నీకు తగ్గిపోయి ట్రాన్స్ప్లాంటేషన్ చేయకుండా ఉంటే అన్నా, మా ఇన్సూరెన్స్ కంపెనీ ఇక ముందు నాకు ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వదు, పాలసీ లేకుండా అమెరికాలో బతకటం చాలా కష్టం. వాళ్ళు చెప్పినట్టు నాకు 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ చెస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాల్సిందే. ఒక ప్రముఖ డాక్టర్లకే ఈ పరిస్థితి ఉంటే సామాన్యులకి ఎలాంటివి ఉందో మీరు ఊహించుకోండి. నెలల తరబడి అక్కడ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా అపాయింట్మెంట్ దొరకట్లేదు. ఇది అక్కడున్న పరిస్థితి. అలాగే ఇంకో డాక్టర్ వచ్చింది, ఆ అమ్మాయికి కూడా గాల్ బ్లాడర్ తీసేశారంట. నిద్ర పట్టదు, లెఫ్ట్ సయాటికా, నడువు నొప్పి, అబ్బో చాలా సఫరింగ్ లో వచ్చింది.
ఆ అమ్మాయి ముగ్గురు స్పెషలిస్టుల దగ్గరికి తిరుగుతూ ఉంటే వాళ్ళ బంధువు ఒక ఆయన నో 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 నువ్వు అక్కడికి వెళ్ళబాక అని చెప్పి నా దగ్గరకు తీసుకొస్తే 3 సిట్టింగుల్లో అమ్మాయికి ప్రాబ్లం లేకుండా చేశా. ఆ అమ్మాయి అమెరికా వెళ్ళి వాట్సాప్ మెసేజ్లు పెడతా ఉంది, నేను ఫిట్గా ఉన్నాను, ఇక ముందు నా అనారోగ్యం పాడవకుండా ఏం చేయాలి అంటే నా దగ్గర 7 రోజుల శిక్షణా కార్యక్రమం ఉంది, అలాంటి కార్యక్రమానికి అటెండ్ అవ్వు, జీవితంలో నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, నీ 7 తరాలకి నువ్వు మంచి సాయం ఒక ఆస్తి ఇచ్చినట్టుగా మారుతుంది రా అని చెప్పారు. ఇంకో మీకు తెలియదు, డాక్టర్లే ఎక్కువ జబ్బులు ఎక్కువ ఆపరేషన్లు జరుగుతున్నాయి ఇప్పుడు. ఒక ఆవిడ మోటూరు హెల్త్ క్యాంప్లో 2 పెరాలసిస్ వాళ్ళకి తక్కువ టైంలోనే మక్కువ మార్పు చూపించా. సరే అమ్మాయి వచ్చింది, సార్ అంది. ఏంటన్నా ఈ చేయి లేవట్లేదు సార్ అంది. ఎంతకాలం బట్టి అన్నా? 1 ఇయర్ అండి. సరే నేనేదో నాడి చూసి ఒక చేత్తో ఇట్లా పట్టుకున్నా గట్టిగా, ఎత్తమన్నా, ఎత్తింది. అమ్మ ఎంత తగ్గింది అన్నా? 25% తగ్గిందండి. ఇంకో 10 నిమిషాలు చేసిన తర్వాత అమ్మ చెప్పన్నా 70% తగ్గిందండి, మిగతా 30% నువ్వే తగ్గించుకోవాలని ఒక పుల్ల ఒకటి చేతిలో పెట్టి ఇది రోజు ఫాలో కాని. అప్పుడు అడిగా అమ్మాయిని, అమ్మాయి ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంతకాలం మట్టి నువ్వు డాక్టర్గా పనిచేస్తున్నావు అని అడిగా. 14 ఏళ్ళు అంది. ఈ సఫరింగ్ 1 ఇయర్ అని చెప్పింది. ఒక డాక్టర్ పరిస్థితి అలా ఉంది. వాళ్ళ మందులు కానీ ఏమాత్రం పని చేయటం లేదు, పని చేసినా టెంపరీనే, పూర్తి క్యూర్ అనేది దాంట్లో లేదు అని చెప్తా ఉన్నా. ఇప్పుడు నీకు 2 చెప్పేటప్పటికే బోర్డు అర్థమైపోయింది కదా. ఒకటి LU7, 2 P6. ఈ రెండింటిని యాక్టివేట్ చేయడానికి మన పూర్వీకులు, మన సిద్ధులు, జ్ఞానులు, భక్తులు వీళ్ళందరూ మన గురించి, మన నెక్స్ట్ 7 జనరేషన్స్ కోసం వాళ్ళు పనిచేస్తే అట్లా ట్రాన్స్మిట్ అయ్యి 1000 సంవత్సరాలుగా ఈ దేశంలో పూర్తిగా పోకుండా ఇంకా మిగిలిన ఈ విధానమే మన సంరక్షణ. అలాంటి ఆభరణాలు చేతికి ఒకటే వేసుకుంటామా ఏంటి మనం? మంగళసూత్రం తీయొద్దు అని అనడానికి కారణం ఎక్కడుందో చెప్తా మీకు. ఎందుకు అట్లా అంటారో, గొలుసులు తీబాకండి అని ఎందుకు అంటారో చెప్తా. ఇక్కడ DU14 అనే 14 అనే ఒక నాడీ కేంద్రం మన బాడీలో మందుల ఫ్యాక్టరీగా పనిచేస్తుంది. మందుల ఫ్యాక్టరీ అంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, క్యాన్సర్ కణాలను చంపడానికి కావలసిన మందుల దుకాణం, మందుల కంపెనీ ఇక్కడ ఉంది. దీని పేరేంటి? DU14 అని యూనివర్సల్ గా పిలుస్తారు. ఇది ఏం చేస్తుంది అంటే మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కరోనా లాంటివి రాకుండా చూస్తుంది, వస్తే తగ్గిస్తుంది. మన భారతీయులు వేసుకున్న గొలుసులు దీని నిరంతరం చైతన్యం పరచటం మూలంగానే కరోనా మరణాలని భారీగా తగ్గించడానికి కారణమయ్యింది అని చెప్తా ఉన్నా. ఎక్కడుంది? ఎక్కడుంది? మనం వేసుకునే గొలుసులు అట్లా పైకి కిందకి తిరుగుతా వీటిని యాక్టివేట్ చేసి మన దేహానికి ఉపయోగపడేలాగా ఉన్న పెద్ద మందులు, యాంటీబయాటిక్ కంపెనీ ఎక్కడుంది? ఇక్కడుంది. మీకు రుజువు కావాలంటే ఒక పని చేయండి. మీ మనవడో మనవరాలో ఎవరో ఒకళ్ళు జ్వరంతో ఉన్నప్పుడు ఇక్కడ ఒక 5 నిమిషాల పాటు మసాజ్ చేయండి. జ్వరం అప్పటికప్పుడు తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే ఏదో టాబ్లెట్ ఎత్తే కూడా తగ్గుతుంది, కానీ ఇది చేస్తే నీరసం ఉండదు. ఇది చేస్తే జ్వరం తగ్గుతుంది, నీరసం లాంటివి ఉండవు. ఇంకా బోల్డ్ ఉపయోగాలు ఉన్నాయి, కానీ మనం పరిగణలోకి తీసుకుందాం.
మన బాడీలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసేటువంటి శక్తి కేంద్రం ఎక్కడుంది? ఇక్కడ ఉంది అమ్మాయి. సరే, ఇంకొకటి నేను 3 చెప్పా. ఇక్కడ ఒక శక్తి కేంద్రం ఉంది. ఏంటి ఆ శక్తి కేంద్రం? దీన్ని ఇంటర్నేషనల్ గా ఏమని పిలుస్తారంటే రెన్ 17 అని. కానీ మన ఆంజనేయ స్వామి చెప్పాడు. ఏమంటాడు? నా దైవస్థానం. ఏమన్నాడు దీన్ని? నా దైవస్థానం, నా రాముడు, నా దేవుడు ఇగో ఇక్కడ ఉన్నాడు అంటాడు. దీన్ని గనక మనం రోజు కనీసం 2 సార్లు 2 నిమిషాలు ఏలుతో మర్దనా చేసినా ఊపిరితిత్తుల్లో ఏ ప్రాబ్లం ఉన్నా పోతుంది. ఊపిరితిత్తుల్లో ఏ ప్రాబ్లం అంటే ఊపిరితిత్తుల రిపేర్ సెంటర్ ఇక్కడ ఉంది. 2 నిపుల్స్ కి సెంటర్. దీన్ని ఇంకా బాగా కొలవటం ఎక్కడంటే ఇక్కడ స్టెర్నం బోన్ అని ఉంటుంది. దాని దగ్గర నుంచి 3 ఏళ్ళు పైకి, 3 ఏళ్ళు పైకి ఇది దైవ కేంద్రం, శక్తి కేంద్రం, ఊపిరితిత్తుల రిపేర్ సెంటర్. ఇంకొకటి చెప్పనా? హార్ట్ అటాక్ రాకుండా చేసేలాగా ఉంటది. హార్ట్ అటాక్ రాకుండా చేసేలాగా, వస్తే తగ్గేలాగా ఉంది. ఇది నేను అప్పుడప్పుడు ఈ కాలేజీలకు వెళ్ళినప్పుడు అవగాహన సదస్సుల్లో చెప్తా. మీకు తింటే శక్తి వస్తుందో రాదో తెలియదు, కానీ ఇక్కడ నొక్కితే శక్తి వచ్చి తీరుతుంది అంతే. పైగా హార్ట్ అటాక్ లాంటి ప్రాబ్లమ్స్ ని రాకుండా చూస్తుంది, చేస్తుంది అని. ఇప్పుడు మీరు చూడండి, మన వైద్యులు కొంతమంది ప్రపంచవ్యాప్తంగా సిపిఆర్ అనే ఒక పేరు మీద ఇక్కడ నొక్కేస్తా ఉన్నారు కదా. ఆ నొక్కుడు మూలంగా బతికాడు అంటారు. నేనేమంటానంటే మన ప్రాణశక్తి కేంద్రాన్ని నొక్కేసి మేమేదో కోసేసాం, పొడి చేసాం. నానా, ఇదే భారతీయ వైద్యం. మీరు వేసుకున్న ఈ దండలు ఒక పాయ ఇక్కడ ఏలాడుతూ ఉంటది. చూసుకోండి. ఆంజనేయ స్వామి వేసుకున్న 3 మాలల గురించి ఒకసారి చూడండి. ఒక మాల ఇక్కడ ఏలాడుతూ ఉంటది, రెండోది ఇక్కడ ఏలాడుతూ ఉంటది. ఇక్కడ ఏలాడేది ఏం చేస్తుంది అంటే రెన్ 14 అంటాం దీన్ని. రెన్ 14 ఏంటంటే హార్ట్ అటాక్ రాబోయే ముందే చెప్పే కేంద్రం అది. అక్కడ పెయిన్ వస్తుంది. ద ఇంటెన్సిటీ ఆఫ్ ది పెయిన్ ఇండికేట్స్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ది హార్ట్ ప్రాబ్లం. అక్కడ నొక్కితే ఏమవుతుంది? హార్ట్ ప్రాబ్లం సమూలంగా పోతుంది. ఈ 2 గనక మనం నొక్కితే హార్ట్ ప్రాబ్లం రాకుండా చేస్తుంది, వస్తే సేఫ్ గా మనల్ని బయట వేయడానికి ఉపయోగపడుతోంది. ఆ ఆంజనేయ స్వామి 2వ మాల ఇక్కడ ఏలాడుతా ఉంది. ఇంకొక మాల ఉంది, 3వ మాల. ఆ 3వ మాల ఏంటంటే బొడ్డు కాడి నుంచి ఓ బెత్త వేలుముద్ర పైన ఇక్కడ ఏలాడుతూ ఉంటది. ఇదేంటంటే మన బాడీలో అతి ప్రమాదకరమైన అంశం ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్. ఆ డైజెస్టివ్ సిస్టంలో వచ్చిన హెచ్చు తగ్గులు సరిచేసేటువంటి శక్తి కేంద్రం ఇక్కడ ఉంది. ఆ 3వ మాల వచ్చి అక్కడ ఏలాడుతుంది. చూసుకోండి, భారత సాంప్రదాయ ఆరోగ్య విధానాలు ప్రపంచానికి తలమానికాలు. మన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పాలి అంటే ఈ సబ్జెక్టే చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పిన విషయం మీరు సెల్ ఫోన్తో చెప్పినా అక్కడ వాళ్ళు బాగుపడిపోతారు, జాగ్రత్త పడిపోతారు కదా. ఎన్ని చెప్పాను ఇప్పటికి? ఇక్కడ ఒక 4 చెప్పాను, అక్కడ 2 చెప్పాను. 4 2 6. ఇంకొకటి చెప్తా. అదేంటంటే ఇక్కడ మెడకిని ఈ కాలర్ బోన్కి మధ్యలో ఉందమ్మా. దీన్ని గాల్ బ్లేడర్ 21 అంటారు. నేనేమంటానంటే ఇది 3 పనులకు ఉపయోగపడుతుంది. మనాళ్ళు ఉబ్బిపోయినా లేదా కుసించుకుపోయినా నార్మల్ చేస్తుంది. మనుషులు ఉబ్బిపోయినా కుసించుకుపోయినా దీన్ని
ఇదేం చేస్తుంది? సమస్థితికి తీసుకొచ్చేస్తుంది. హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ పక్కన బ్రహ్మ మెడ పక్కనే హార్మోన్స్ ని ఎక్కువైనా తక్కువైనా సమస్థితికి తెస్తుంది. నీలో వేడి ఎక్కువైపోయినా కూలింగ్ ఎక్కువైపోయినా సమస్థితికి తెస్తుంది. ఎంత ఉపయోగం? మరి నువ్వు వేసుకున్న గొలుసులేగా అక్కడ ఏలాడేది. దీనికోసం ప్రత్యేకమైన గొలుసు అవసరంలా. అందుకనే 3 పేటలు వేస్తారు ఆడోళ్ళు కొట్లు కదా. ఆంజనేయ స్వామి లాగా 3 పేటలు వేస్తారు. 3 పేటలు వేసి ఆ గొలుసు ఇక్కడ ఏలాడుతూ ఉంటే ఎంత బెనిఫిట్ ఉందో ఒకసారి ఆలోచించండి. ఓకే సార్, ఇంకొకటి చెప్పి మనం క్లోజ్ చేసేద్దాం. ఇప్పటికే చాలా ఎక్కువ టైం అయింది. అదేంటంటే సహస్రారం. ఏంటది? సహస్రారం. ఎక్కడ? దీని కొలమానం ఎట్లా అంటే ఈ ఐబ్రోస్ ఉన్నాయి కదా, ఇక్కడి నుంచి బెత్త, మళ్ళీ బెత్త, 3 ఏళ్ళు. చిన్నపిల్లల మాడు, చిన్నపిల్లల మాడు, బెత్త, మళ్ళీ బెత్త, 3 ఏళ్ళు. ఇది సెంటర్ లైన్ మీద మాడు. దీనికి ఏంటి పేరేంటి? సహస్రారం లేదా బ్రహ్మనాడి అని పిలుస్తాం. ఈ సహస్రారం అనే పేరు ఎప్పటి నుంచి ఉంది? బ్రహ్మనాడి అని ఎప్పటి నుంచి ఉంది? మరి ఈ వైద్యాన్ని సేనావాడు నాదంటే మనం ఊరుకుంటామా కదా. మన దాన్ని డెవలప్ చేశాడు. మన బిడ్డను పట్టుకుపోయి వాడికి పేరెట్టి వాడికి కావాల్సిన అన్ని వనరులు సమకూర్చి బోల్డ్ పరిశోధనలు చేసి దానికి కావాల్సిన పరికరాలన్నిటినీ ఎస్టాబ్లిష్ చేశాడు. ఒప్పుకోవాలి మనం. ఇది బిడ్డ మందైనా వాడి సాకి పెద్ద చేసి ప్రయోజకుడిని చేశాడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ వైద్య విధాన్ని గుర్తించేలాగా చేశాడు. కాబట్టి వాడికి మనం ధన్యవాదాలు చెప్పాల్సిందే. కానీ బిడ్డ మంది కాబట్టి మనం వదిలేయకూడదు కదా అంటాను నేను. మన బిడ్డ ఎక్కడున్నా మన బిడ్డే. కానీ మన వాళ్ళు దారుణంగా నిర్లక్ష్యం చేసినందుకు ఏమనాలి కదా. ఇప్పుడు అమెరికాలో ప్రతి వీధికి ఆక్యుపంచర్ సెంటర్ పెట్టారమ్మా. కరోనా తర్వాత ఈ మందుల మీద వాళ్ళకి పెద్ద అనుమానం. నా ఆస్తులు రాయించుకోవడానికే వీళ్ళు సెంటర్లు పెట్టారు అనే అనుమానం వచ్చేసి ఇప్పుడు ఆక్యుపంచర్ సెంటర్స్ అమెరికా అంతటా విస్తరిస్తా ఉన్నాయి. ఆ విస్తరించే వాళ్ళందరూ చైనా వాళ్ళే. నేను ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగా, మన వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వకపోవటం మూలంగానేగా మన వాళ్ళకి అక్కడ ఉపాధి లేదు. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతున్నారు. వాళ్ళకి వీళ్ళు ఆదర్శం అవుతున్నారు. వాళ్ళకి మందులు లేకుండా నయం చేస్తే ఆదర్శమే కదమ్మా. అంతకంటే ఏం కావాలి? మనం చేసుకున్న తప్పుకి మన దేశంలో ఒక 30% సఫర్ అవుతా ఉన్నారు. పైగా చెప్పేవాళ్ళు లేడు, మాయ చేసేవాళ్ళు పెరిగిపోయారు. మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తున్నా. కానీ ఆచరిస్తూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మనం బంగారమే అవసరం లేదు కదా, ఆభరణాలు. మీరు రాజస్థాన్ చూడండి, ఇనుము ఇత్తడి కూడా సామానం పెట్టేసుకుంటారు వాళ్ళు. అది ఇనుము పెట్టుకున్నామా ఇత్తడి పెట్టుకున్నామా అనేది కానే కాదు. ఆ ఆభరణం అక్కడ ఉండాల్సిన విధంగా ఉంటే దాని ప్రయోజనం ఉంది అని. ఈ సహస్రారం ఏంటంటే మనాళ్ళు బాగా వాడేశారు. సహస్ర అంటే 1000, సహస్రారం అంటే వేలాది శక్తినాడులు కలిసే ప్లేసు. దీన్ని కాస్త నూనె పెట్టి మర్దన చేయండి, శారీరక మానసిక ఎటువంటి ప్రాబ్లం అయినా తీసి అవసరం పడేస్తుంది. ప్రతిరోజు కాస్త నూనె పెట్టి ఒక 2-3 నిమిషాలు మర్దన చెయ్యండి. మీ శారీరక అలసట, శారీరక ప్రాబ్లమ్స్, మానసికమైన ప్రాబ్లమ్స్, నిద్రలేమి, యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్ ని సమూలంగా తీసేసే శక్తి కేంద్రం ఈ సహస్రారం.
సరే, ఇప్పటి వరకు చెప్పాల్సిందే చెప్పాను. ఇంకో బోనస్ ఇచ్చి క్లోజ్ చేసేస్తా. ఆ బోనస్ ఏంటంటే ఇక్కడ ఉంది. బోనస్ ఎక్కడ? ముక్కు దూలం దగ్గర నుంచి లిప్ వరకు మీసానికి కొంచెం పైన, అంటే 3 భాగాలు చేస్తే ఒక భాగం దగ్గర ఉంటది. ఇదేంటంటే ఎమర్జెన్సీ సెంటర్. ఇదేంటి? మన బాడీలో ఎమర్జెన్సీ సెంటర్. హార్ట్ అటాక్ వచ్చినా, ఊపిరాడక కొట్టుమిట్టాడుతా ఉన్నా, ఎండల్లో వెళ్ళినప్పుడు స్లో తప్పినా, కోమాలో ఉన్నా, కడుపు నొప్పితో గిలగిల కొట్టుకుంటా ఉన్నా, ఎనీ ఎమర్జెన్సీ ఫిట్స్ వచ్చినా ఇక్కడ మీరు ఏలయ్యండి, దెబ్బకి బయటపడిపోతారు. మీరు వేసుకుంటే మీకు లాభం, పక్కాళ్ళకి నేర్పిస్తే మీకే లాభం. ఎందుకని మీరు పడ్డప్పుడు మిమ్మల్ని ఎవడో పట్టించుకోడు, మీ పక్కాళ్ళకి తెలిస్తేనే కదా. అలాంటి ఎమర్జెన్సీలో చేయించుకోవాల్సిన శక్తి కేంద్రం ఎక్కడ? అతి పెద్ద ఎమర్జెన్సీ పాయింట్ ఈ DU 26. ఇలా ఎన్ని ఉన్నాయని చెప్పాను? 1000 ఉన్నాయి. ఆ 1000 ఎక్కడున్నాయో తెలిసి వాడిని ఎప్పుడు ఎట్లా వాడాలి అని తెలిస్తే ఆ వ్యక్తి 100 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కంటే ఎక్కువ. ఇలా తయారవటానికి నా దగ్గర మా కాలేజీలో 2 years తయారవుతారు. 2 సంవత్సరాలు నాతో ఉంటే ఆ విధంగా తయారు చేయగలిగిన స్థితిలో మా యోగశక్తి సాధనా సమితి ఉంది అని చెప్తూ, ఇలాంటి వైద్య విధానం గురించి నేను ఒక్కడనే చెప్తే కుదరదు కాబట్టి మీలో కూడా తయారవ్వాల్సిన అవసరాన్ని గుర్తించి ఈ నాలెడ్జ్ని విశ్వవ్యాప్తం చేయటంలో మీ సహకారాన్ని అర్థిస్తూ ఈ 4 ముక్కలు మీతో చెప్పేలాగా మీ కమిటీ మెంబర్స్ ప్రోత్సహించినందుకు, అలాగే మా హరిబాబు మా దగ్గర శిక్షణ పొంది అనేక మందికి వైద్యం చేస్తూ మీ ఈ కార్యక్రమం అందజేసేలాగా ఆర్గనైజర్గా పనిచేసినందుకు ఆయన్ని అభినందిస్తూ, మీ కమిటీ వాళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తూ, ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ఒక కోరిక కోరుతూ, మీరు తెలుసుకున్న ఈ కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ అందిస్తూ వాళ్ళకి మార్గదర్శకులుగా మారాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన మాట్లాడ సత్యనారాయణ గారు చాలా ముఖ్యమైన సలహాలు అందించారు. కావున సభ్యులందరూ ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఆచరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఇప్పుడు డాక్టర్ హరిబాబు గారు చికిత్స చేస్తారు కాబట్టి వాళ్ళందరూ చికిత్స చేయకుండా ఒక్కొక్కగా అప్పటిదాకా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా వివరించినందుకు డాక్టర్ సత్యనారాయణ గారికి, డాక్టర్ హరిబాబు గారికి, మేనేజర్ పట్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన జగన్మోహన్ గారు కూడా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాం. అయితే సత్యనారాయణ గారు పేరైతే చాలా కాలం నుంచి విన్నారు కానీ వాళ్ళు టోటల్ నాకు తెలిసిందిగా భావిస్తున్నాను. కాకపోతే మూలం మనం బందరు పక్కన అత్తమూరు గ్రామం నుంచి తర్వాత తదుపరి మట్టి పట్టు ఉన్నారు. వాళ్ళు చేయడం ఇక్కడ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకొకసారి మాకు ఈ అవకాశం ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీకు ప్రార్థిస్తున్నాను సార్. ప్రతిరోజు కూడా పైన కనీసం 70 గంటలు వస్తున్నారు.
ప్రతిరోజు 5:30 దగ్గర నుంచి 7 గంటల వరకు కూడా యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు తప్పనిసరిగా రావాలని చెప్పి కోరుకుంటున్నాను. అది ఉచితంగానే తప్ప ఎవరి దగ్గర కూడా రూపాయి వసూలు చేయరు. మా యోగా గురువు గారు గురునాథ్ బాబు గారని ఆయన అమర కోటేశ్వరుడు, నేను చెప్తే చాలు. ఆయన ఒక సామాన్యమైన వ్యక్తిగా వచ్చి ఆయన మీద కూర్చుని చేస్తుంటాడు. ఈవెన్ మన జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రతిరోజు సతీ సమేతంగా వాళ్ళ తండ్రిని కూడా తీసుకుని ఆ కార్యక్రమానికి ఆయన వీలైనప్పుడల్లా ప్రతిరోజు వస్తారు. కాబట్టి మనం ఎంత ఎనబడుతున్నామో ఎవరికి వాళ్ళే ఆలోచిస్తే తెలుస్తుంది. మోకాలు లేదని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, కానీ చాలా మంది కింద కూర్చోవస్తున్నారు. కింద కూర్చోకుండా కూర్చుంటే అసలు ఏం నడవలేకపోతున్నాను. ప్రతిరోజు కూడా ఆ యోగాకి కింద కూర్చుని వారు చెప్పిన నా వారి సూచనలు కూడా ఎంతో కొంత నడవగలుగుతున్నాను. సత్యనారాయణ గారు మనకు చెప్పింది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని వారికి ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి మనతో ఎక్కువ జనాలను పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ మనమంతా కోరుతున్నాం. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన అధ్యక్షుడు రంజా గారు కానీ చాలా బాగా చెప్పారు సార్. అన్ని మధ్య చాలా బాగా చెప్పారు. ఇంత మంచి క్లాస్ చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా క్లాస్ మాకు మళ్ళీ కోసం పెట్టాలని కోరుకున్నాను. మాకు 7 నాలుగు చెప్పారు కదా, ఇవి పెట్టుకోవడం పట్టుకొని నిజంగా చాలా మంచి పని. మంచి ప్రికాషన్స్ ఇవన్నీ పడండి. డాక్టర్ దగ్గర కలుపుకొని ఇమీడియట్ గా మనం చెప్పారు తెలుగులో మాకు అర్థమయ్యేటట్టు ఆ బొమ్మలు కూడా చూపించి నిజంగా మీరు చాలా ఓపిక సమయం పెట్టేటట్టు మాకు ఈ హాల్లో చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఓకే. కార్యక్రమం ఏదో పెట్టారు లేకున్నాను, కానీ చాలా కోల్పోయామని చెప్పి 2-3 సార్లు పెట్టాము. ఆక్యుపెంచర్ పెట్టాం, కానీ ఇంత విపులీకరణ ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేదు. ఒక స్పీడ్గా చెప్పడం కాదు, మేమంతా చెప్పలేకపోతున్నాం. కానీ సార్ మీరు చెప్పిన సూత్రాలన్నీ కూడా పాటిస్తే అందరూ కోరుకుంటారు. చాలా బాగా చెప్పారు. మేము దాని గురించి మేము మాట్లాడలేకపోతున్నాం. మాకు కొంచెం అనుభవం చాలా ఎమర్జెన్సీ టైంలో హార్ట్ అటాక్ వస్తే ఎలా చెప్పాలి?